రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తెలంగాణలో కుల గణన చేపట్టనున్నారు. దీనిపై కార్యాచరణ రూపొందించాలని అధికారులకు ఆయన ఆదేశాలను జారీ చేశారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కులగణన చేపడతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే రాష్ట్రంలో కులగణన చేపడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. తాజాగా దీనిపై రేవంత్ సర్కార్ కసరత్తును ప్రారంభించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున కూడా బీసీలకు సంబంధించిన కులగణనకు సంబంధించినటువంటి అంశం పైన ముందు నుంచి మేము రాష్ట్రంలో అధికారంలో పోతే కులగణన చేపడతామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖలకు సంబంధించినటువంటి అధికారులతో వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బీసీ శాఖకు సంబంధించినటువంటి అంశంలో సమీక్ష సమావేశం జరుగుతున్నటువంటి సమయంలో గతంలో కాంగ్రెస్ ఏదైతే మాట ఇచ్చిందో దాని ప్రకారం కులగణన చేపడతామంటూ కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. ముఖ్యంగా ముందు నుంచి కూడా బీసీలు దాదాపు 50% పైగా ఉన్నటువంటి బీసీలు ముందు నుంచి కులగణన చేయాలి, అతిరేకంగా ఉన్నటువంటి మాకు రిజర్వేషన్స్ కల్పించాలంటూ కూడా ముందు నుంచి కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీని కానీ మరొక వైపు రాష్ట్రంలో ఉన్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా పెద్ద ఎత్తునగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. కానీ అప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈ అంశాన్ని పక్కకు పెట్టాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి సమీక్ష సమావేశంలో బీసీ కులగణన చేపట్టి తీరుదామంటూ కూడా చెప్పడం జరిగింది. కులగణన చేపట్టిన తర్వాత దాని ప్రాతిపదికన రిజర్వేషన్లు కూడా కేటాయించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.